ఈరోజు ఎక్స్ వాల్యూని ఎలా కనుక్కోవాలి అని 2 డిఫరెంట్ ఈక్వేషన్స్తో చెప్తాను. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 10 అనే ఒక ఈక్వేషన్తో చెప్తాను. ఫస్ట్ మెథడ్ చూడండి, ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 10. ఈ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలనే దాని గురించి చూడండి. ఇక్కడ యాడ్ 7 ఆన్ బోత్ సైడ్స్ అంటే దాని అర్థం ఏమి, 7ని ఎల్హెచ్ఎస్ సైడ్ని యాడ్ చేయాలా, ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా యాడ్ చేయాలా. ఇక్కడ ఎక్స్ మైనస్ 7 ప్లస్ 7 ఈక్వల్ టు 10 ప్లస్ 7. ఎక్స్ ప్లస్ మైనస్ 7 ప్లస్ 7 ఏమవుతుంది, 0 అవుతుంది. 10 ప్లస్ 7 ఏమవుతుంది, 17 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 17 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు అంటే 17. సెకండ్ మెథడ్లో ఏముంది, ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 10. ఈక్వేషన్ ఏది ఉంటే అది తీసుకోవాలా. ఇక్కడ ఎక్స్ అనేది ఎలా ఉంటే అలా రాసుకోవాలా. ఈక్వల్ టు 10, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న మైనస్ 7ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే ఏమవుతుంది అంటే ప్లస్ 7 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్లో, ఎక్స్ ఈక్వల్ టు 17 అవుతుంది. ఇప్పుడు ఇది ఆన్సర్ కరెక్టో కాదో అనేది చెక్ చేసుకున్నాం. నౌ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 17. ఇక్కడ మనకి ఏమని అర్థమైంది, ఎక్స్ వాల్యూ అనేది 17 అని అర్థమైంది, వచ్చింది మనకి. ఎక్స్ వాల్యూ 17 అని వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 17 ఇన్ గివెన్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 10. ఆ ఈక్వేషన్లో ఎక్స్ ఈక్వల్ టు 17ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలా. ఏ ఈక్వేషన్లో, ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 10 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలా. ఇప్పుడు ఎక్స్ అనే వాల్యూ మనకి ఏమొచ్చింది, 17 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ, ఎక్స్ అనే ప్లేస్లో మనం ఏం వేసుకోవాలా, 17 వేసుకోవాలా. ఇప్పుడు ఏమైపోతుంది, అప్పుడు ఎల్హెచ్ఎస్ సైడ్ 17 మైనస్ 7 ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సైడ్ ఎలా ఉంటే అలాగే వేసుకోవాలా, 10 అని. ఇక్కడ 17 మైనస్ 7 చేస్తే ఎంత వస్తుంది, 10 వస్తుంది. ఈక్వల్ టు 10. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి మనకు వచ్చిన వాల్యూ కరెక్ట్. ఇంకొక ఈక్వేషన్ 2x ఈక్వల్ టు 12 అనే ఈక్వేషన్ గురించి చూద్దాం. ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలా. ఫస్ట్ మెథడ్ వచ్చేసి చూద్దాం. 2x ఈక్వల్ టు 12 డివైడ్ 2 ఆన్ బోత్ సైడ్స్ అంటే దీని అర్థం ఏమి, 2x ఈక్వల్ టు 12 ఉంది కదా, ఎల్హెచ్ఎస్ సైడ్ 2తో డివిజన్ చేయాలా, ఆర్హెచ్ఎస్ సైడ్ 2తో డివిజన్ చేయాలా. అంటే అప్పుడు ఏమవుతుంది, 2x/2 ఈక్వల్ టు 12/2. క్యాన్సిలేషన్ చేయాలా. 2 1s కింద ఫస్ట్ డినామినేటర్లో, 2 1s పైన న్యూమరేటర్లో 2 1s. అంటే అప్పుడు 2 1s 2 1s క్యాన్సిల్ అయింది. ఇక్కడ 12/2 ఉంది. ఇక్కడ 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుందో చూసుకోవాలా. 12 ఎప్పుడు వస్తుంది 2 టేబుల్లో, ఫస్ట్ కింద డినామినేటర్ 2తో క్యాన్సిల్ చేయాలా. 2 1s 2 6 అయినప్పుడే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 6 అనేది వచ్చింది. సెకండ్ మెథడ్ 2x ఈక్వల్ టు 12 అనే ఈక్వేషన్కి ఇప్పుడు 2 అనేది డినామినేటర్ సైడ్ తీసుకొని రావాలి డైరెక్ట్గా. ఇది సెకండ్ మెథడ్ ఎలా ఉంటుంది, 12/2 అంటే ఇది డైరెక్ట్గా కూడా ఉంటుంది, ఈజీ కూడా ఉంటుంది. 12/2. ఇప్పుడు 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది, 2 6 అయినప్పుడు వస్తుంది కాబట్టి 2 1s 2 6. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలా. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, 6 వచ్చింది. నౌ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 6. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 6 ఇన్ గివెన్ ఈక్వేషన్ 2x ఈక్వల్ టు 12. అంటే దాని అర్థం ఏమి, ఎక్స్ అనే వాల్యూని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలా. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనే ప్లేస్లో మనం ఏం వేసుకుంటాం, 6 వేసుకుంటాం. అప్పుడు ఎల్హెచ్ఎస్ కాస్త ఏమైపోతుంది, 2 × 6. ఇంటూని ఇక్కడ బ్రాకెట్ లాగా చూపిస్తున్నా. ఈక్వల్ టు ఎలా ఉంటే అలా వేసుకోవాలా, 12 ఎలా ఉంటే అలా వేసుకోవాలా. ఇప్పుడు 2 6 ఎంత, 12 ఈక్వల్ టు 12. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అయినాయి. ఒకవేళ ఈక్వల్ కాకుంటే మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ అనేది రాంగ్. ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.